సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 15:31. అంతలో ఒకడు వచ్చి అబషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. ఇక్కడ దావీదునకు తెలియజేయగా అనే మాట వ్రాయబడింది. అంటే ఇక్కడ దావీదునకు ఒక విషయం తెలియజేయబడింది. ఆ విషయం ఏంటంటే, అబషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడు అనే విషయం. చూడండి, అబషాలోము ఎవరంటే దావీదు కుమారుడే. దావీదు రాజుగా ఉండగా ఈ అబషాలోము ఏం చేశాడంటే, మరి ప్రజలను చాలామందిని తన వైపు తిప్పుకున్నాడు. కుట్ర చేసి తాను రాజు అయ్యాడు. దావీదు కుమారుడే అబషాలోము, కానీ కుట్ర చేసి ఏం చేశాడు? తాను రాజు అయిపోయాడు. ఇప్పుడు దావీదుతో ఉన్న అతని సేవకులు రాజ్యాన్ని వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి పారిపోవలసి వచ్చింది. ఒలీవల చెట్ల కొండ మరి వారు ఎక్కినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దావీదునకు ఒక వర్తమానం అనేది ఒక వ్యక్తి తీసుకొచ్చి చెప్పాడు. ఏంటంటే, అబషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరాడు అనే విషయాన్ని దావీదునకు తెలియజేశాడు అన్నమాట. అహీతోపెలు అంటే ఆలోచనలు చెప్పే వ్యక్తి. ఈ యొక్క అహీతోపెలు మరి అబషాలోము చేసిన కుట్రలో చేరాడనే సంగతి దావీదునకు తెలియజేయబడ్డప్పుడు దావీదు ఏం చేశాడంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అబషాలోము కుట్ర చేశాడు. ఆ కుట్రలో అహీతోపెలు కూడా చేరాడు. ఆ సంగతి దావీదు తెలిసినప్పుడు తాను ఇంకా ఏది చేయలే, మరి వేరే కార్యాలు ఏది చేయకుండా తాను చేసిన కార్యం ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క అహీతోపెలు ద్వారా నాకు కలిగే నష్టం ఏదైతే ఉందో అది దూరం అయిపోతుందని దావీదు గ్రహించాడు. చూడండి, అహీతోపెలు చెప్పే ఆలోచనల ద్వారా దావీదునకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అహీతోపెలు చెప్పే ఆలోచన తనకు నష్టం కలగకుండా ఉండాలంటే మరి తాను ప్రార్థన చేయడం ద్వారానే ఆ నష్టము దూరం చేయబడుతుందని గ్రహించి ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవునికి. దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా కార్యం చేశాడు. ఎలా కార్యం చేశాడంటే మనం గమనించవచ్చు. అహీతోపెలు యొక్క ఆలోచన మరి వ్యర్థం చేస్తూ వచ్చాడు దేవుడు. మనం 17వ అధ్యాయంలో 14వ వచనం ఆ విషయాన్ని చూడవచ్చు. అహీతోపెలు యొక్క ఆలోచన ఏమైపోయింది? వ్యర్థమైపోతూ వచ్చింది. దేని ద్వారా అర్థమైంది? ప్రార్థన ద్వారా. గమనించండి, శత్రువు అనేక రీతులుగా మనకు నష్టము కలగజేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ శత్రువు యొక్క ఆలోచనలన్నీ మనకు నష్టము కలగజేయాలని చెప్పి శత్రువు చేసే ఆలోచనలన్నీ కూడా చెడగొట్టబడాలి, వ్యర్థమైపోవాలి అంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు ప్రార్థన యొక్క విలువ ఎరిగి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే మరి అహీతోపెలు యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు వ్యర్థం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ప్రార్థన విలువ ఎరగాలి. చాలామంది ప్రార్థన విలువ ఎరగడం లేదు. ఏమంటున్నారా? ఏం ఎరగడం లేదు? ప్రార్థన విలువ ఎరగడం లేదు. మనము మరి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్య అనేది ప్రార్థన ద్వారా తొలగిపోతుందని గ్రహించక ఏం చేస్తామంటే ఆ సమస్య నుండి విడిపించబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏదైనా అనారోగ్య పరిస్థితి మనకు కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ఏదో ఒక విధంగా మనం నడిపించి దేవుడు మరి ఆ రోగాన్ని తొలగించి మనకు ఆరోగ్యం ఇస్తాడని మనం గ్రహించక ఏం చేస్తామంటే ప్రార్థన చేసేది ఆపేసి వేరే కార్యాలన్నీ చేస్తూ ఉంటాం. చూడండి, మన జీవితంలో ప్రార్థన విలువను ఎరగడం లేదు. ప్రార్థన ద్వారా మనకున్న సమస్యలు తొలగించబడతాయి. ప్రార్థన ద్వారా మనకున్న అవసరాలు తీర్చబడతాయి. ప్రార్థన ద్వారా మరి శత్రువు చేసే మనకు విరోధమైన ఆలోచనలన్నీ కూడా వ్యర్థం చేయబడతాయి.
కాబట్టి మనము ప్రార్థించేది నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థించేది నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తిగతంగా సరైన విధానంలో ప్రభు సన్నిధిలో మనం గడపాలి ప్రార్థనలో. అలాగే మరి కుటుంబ ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. అలాగే సహవాసంగా కూడా ఆయా సమయాల్లో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడిపే వారంగా ఉండాలి. ఈ విధంగా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రార్థన విలువ ఎరిగినటువంటి కొంతమందిని మనము గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల మీదకి శత్రువులు అంటే ఫిలిష్తీయులు వచ్చారు హాని చేయడానికి. అప్పుడు మరి ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే సమూయేలు దగ్గరికి పోయి మా కోసం ప్రార్థన చేయటం మానొద్దు, మా కోసం మానక ప్రార్థన చేయమని చెప్పి వేడుకున్నారు. సమూయేలు ఏం చేశాడంటే వారి కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ శత్రువులు ఓడిపోయినట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఇశ్రాయేలుకు జయం కలిగింది. చూడండి, వాళ్ళు ప్రార్థన చేయడం మానొద్దని సమూయేలును వేడుకున్నారు. సమూయేలు ప్రార్థన చేయడం ద్వారా శత్రువులకు ఓటమి, ఇశ్రాయేలుకు విజయం కలుగుతూ వచ్చింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరి హిజ్కియా యెషయా దగ్గరకు వర్తమానం పంపించాడు. అష్షూరాజు తన సైన్యముతో కూడా యెరూషలేము మీదకి వచ్చినప్పుడు వర్తమానం పంపించి మరి హిజ్కియా ఏం చెప్పాడంటే యెషయా ప్రవక్తతో, నీవు జనుల కోసము హెచ్చుగా ప్రార్థన చేయి. శత్రువులు వచ్చారు నష్టపరచడానికి. ఏం చేయాలా? ప్రజలకు క్షేమం కలగాలని, శత్రువుతో నష్టం అనేది కలగకుండా ఉండాలని హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పి హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను కోరాడు. మరి ఆ యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు, హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు, ప్రజలు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువులను హతము చేస్తూ వచ్చాడు. అంటే అష్షూరు రాజు యొక్క సైన్యములు 185,000 మందిని మరి ఆ దూత హతము చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. అప్పుడు అష్షూరు రాజు సిగ్గునొందిన వాడు తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు, తన ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. చూడండి, ప్రార్థన ద్వారా మరి ప్రభు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగిస్తూ వచ్చాడు. శత్రువులను మరి లయపరుస్తూ వచ్చాడు. అలాగే వాక్యంలో మనం గమనించవచ్చు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే అక్కడ పౌలు గురించి రాయబడింది. పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులతో ఏం చెప్తున్నాడంటే, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, నేను ప్రకటించవలసినట్లుగా ఆ సువార్త ప్రకటించుట కొరకే నాకు వాక్శక్తి అనుగ్రహించబడినట్లు మీరు నా కొరకు పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్తా వచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే పౌలు కూడా తన కోసం ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మరి వాక్శక్తినిచ్చాడు. ఆ సువార్త పరిచర్యను మరి పౌలు అద్భుతమైన విధానంలో జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. అనేకులను రక్షణలోనికి నడిపించగలుగుతూ వచ్చాడు. ప్రభు చేతుల బలమైన సాధనంగా వాడబడుతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ వీరు ప్రార్థన యొక్క విలువ ఎరిగారు. ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరికి పోయి ఏమన్నారు? మా కోసం ప్రార్థన చేయట మానొద్దు, మానక ప్రార్థన చేయమని కోరారు. సమూయేలు ప్రార్థన చేయడం ద్వారా అక్కడ కార్యం జరిగింది. అలాగే హిజ్కియా కూడా యెషయాతో చెప్తూ వచ్చాడు, హెచ్చుగా ప్రార్థన చేయి ప్రజల కొరకు అని. ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగింది? ప్రభు కార్యం చేశాడు. అలాగే పౌలు కూడా సంఘాన్ని కోరాడు, నా కోసం మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేయడం ద్వారా ప్రభు చేతులు పౌలు బలంగా వాడబడతా వచ్చాడు. చూడండి, వాళ్ళు ప్రార్థన విలువ ఎరిగి కోరారు వేరే వారిని మా కోసం ప్రార్థన చేయమని. మానక ప్రార్థన చేయమని ఇశ్రాయేలు అడిగారు. హిజ్కియా ఏమో హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పి అడిగాడు. పౌలేమో పట్టుదలతో ప్రార్థన చేయమని అడుగుతూ వచ్చాడు. ప్రార్థన చేయడం ద్వారా ప్రభు కార్యాలు జరిగించాడు. ప్రియులారా, మనము కూడా మరి ప్రార్థన విలువను ఎరిగి ప్రార్థించే వారంగా ఉండి మరి మనం కూడా ప్రభు ద్వారా మేలు పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, దావీదు మరి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే అబషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడని చెప్పి తెలుసుకున్నాడు. తెలుసుకుని తను చేసిన కార్యం ఏంటంటే వేరే ఏ కార్యాలు చేయలేదు, కానీ ప్రార్థన చేశాడు. ప్రభువే
మరి అద్భుతంగా కార్యం జరిగిస్తూ వచ్చాడు. ప్రియులారా, మనం కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా మరి వ్యక్తిగతంగా, కుటుంబముగా, మరి సహవాసంగా కూడా మరి ప్రార్థనలో గడిపే వారంగా మనము ఉంటూ మేలు పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది.